భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విచారణ ముగిసింది. దాంతో హైదరాబాద్ మోకిలా పిఎస్ నుంచి వెళ్లిపోయారాయన. మోకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ గతంలో భూ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఆర్డర్ కాపీని ఇక్కడ ఇచ్చినాం. పిలిస్తే వస్తాం. ఏం తప్పు ఏం లేనప్పుడు ఏముంటుంది ఇన్వెస్టిగేషన్ దే విల్ కమ్. అవి ఏం లేదు కేసు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఏ కేసు ఉన్నదో ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది. మ్యాటర్ సుప్రీంకోర్టు ఉన్నది కాబట్టి మీకు ఆర్డర్ కాపీ కూడా వచ్చి ఉంటుంది. అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాము. లేదు లేదు కబ్జాలు లేవు. కబ్జాలు ఎవరు చేస్తారండి? మేము చేస్తాము. ఇది పూర్తిగా పొలిటికల్ వెండేట. ఇవన్నీ తప్పుడు మాటలు, అబద్ధాలు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. హాజరయ్యారు. ఆయన దాదాపు 5 గంటల పాటు కూడా మోకిలా పోలీసులు ఇవాళ విచారణ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో పాటు అలాగే చెవేల పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ఉంది. సామా దామోదర్ రెడ్డికి సంబంధించి ఈ ల్యాండ్ని కొంత భాగం 170 ఎకరాల వరకు కూడా ఎంఓఏ చేయించుకున్నారు. దాంట్లో ఈ యొక్క ల్యాండ్ని అభివృద్ధి చేయడంతో పాటు వచ్చినటువంటి లాభం ఇద్దరు కూడా పంచుకుంటాం. దాంతోపాటు ఈ ఎంఓఏ చేసినటువంటి ల్యాండ్కి తగినంగా కూడా మీకు వేరే ఒక కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా మీకు అప్పచెప్తాను. ఒక చోట 15 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ప్రాపర్టీని, దాంతో పాటు మరొక 12 కోట్ల రూపాయలకు సంబంధించి 60 వేలకు సంబంధించిన గజాల ఒక భూమిని కూడా మీకు కేటాయిస్తానని చెప్పారు. కానీ అవి ఏమీ కూడా నెరవేర్చలేదని కూడా సామా దామోదర్ రెడ్డి గతంలో కూడా ఒక ఫిర్యాదు కూడా చేశారు. దానితో పాటు 114 ఎకరాలకు సంబంధించిన భూమిని కూడా అతను తన ఆధీనంలోకి తీసుకొని దాదాపు గతంలో కూడా ఆ భూమిలో చాలా వరకు మేము ప్లాట్లుగా వేసి చాలా మందికి అమ్మేసాము. కనీసం వాళ్ళని కూడా లోపలికి అనుమతి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్ కానీ అలాగే పంజాబ్కి సంబంధించిన గ్యాంగ్ని కూడా అక్కడ పెట్టుకొని గతంలో కూడా మమ్మల్ని లోపలకు రానికుండా కూడా అనేక దౌర్జన్యాలు కూడా చేశారు. మా పైన దాడులు కూడా చేశారు. గతంలో కూడా మేము పూజలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా లోపలికి రానిలేదు. అంతా కూడా ప్రైవేట్ సైన్యాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని మా యొక్క భూమిని కబ్జా చేశారనేసి కూడా గతంలో కూడా అతనిపైన ఆరోపణలు చేశారు. ఇదే మోకిలా పోలీస్ స్టేషన్లోనే సామా దామోదర్ రెడ్డి గతంలో ఇక్కడ ఫిర్యాదు చేశారు. ఇక్కడ పలు సెక్షన్స్ కూడా కేసు నమోదైంది. అలాగే చెవేల పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు 6 సెక్షన్స్ కింద కూడా జీవన్ రెడ్డి పైన కేసులు నమోదు అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే తన పైన కేసులు నమోదైన తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో నాట్ టు అరెస్ట్ అనేసి అతనికి ఆర్డర్ వచ్చినప్పటికీ కానీ పోలీసులు విచారణకి ఎప్పుడు పిలిచినా కూడా కంపల్సరీ కూడా వెళ్ళాలంటూ కూడా అతనికి ఆర్డర్ ఇచ్చింది. సో దాని నేపథ్యంలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఆయన ఇవాళ విచారణకి హాజరైనటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు తనతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని కూడా అతను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత నార్సింగ్ ఏసీపీ అయినటువంటి రమణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ జరిగింది కాబట్టి ఆయన ఇచ్చారు. అయితే సామా దామోదర్ రెడ్డికి ఇటు జీవన్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎంతవరకు జరిగింది, దాంతోపాటు ఆయన చాలా వరకు కూడా భూమిని కబ్జా చేశారన్న దానిపైన కూడా పూర్తి స్థాయి వివరాలను అయితే సేకరించినట్టుగా తెలిసింది. ఇప్పుడైతే చైతన్య రిసార్ట్స్ అనేది ఇప్పుడు పేరుంది. గతంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే జీవన్ రెడ్డి గార్డెన్స్ అనేది పేరుతో కూడా పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ అంతా 300 ఎకరాలను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దానితో పాటు ఈ 300 ఎకరాలు దాటిన తర్వాత కూడా చాలా వరకు కూడా కొంత భూమి రైతుల వద్ద కూడా కొనబోతున్నాం. ఖచ్చితంగా ఈ భూమి మన చేతుల్లో ఉంటుంది. ఇది ప్లాట్లుగా వేసి అమ్మేద్దాము. ఇదంతా నేను డెవలప్ చేసి చూపిస్తాననేసి కూడా గతంలో నాకు హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఆయన నెరవేర్చలేదు. ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి హరీష్ రావు పైన అలాగే కేటీఆర్ దగ్గరికి ఇటు కవిత దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గర వరకు చాలా వరకు కూడా మేము తీసుకెళ్ళాం. అప్పట్లో స్థానిక ఎంపీ దగ్గర కూడా మీ యొక్క విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి పరిష్కారం నాకు లభించలేదు. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిపైన నేను పోరాటం చేస్తున్నాను. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చానంటూ కూడా సామా దామోదర్ రెడ్డి ఆయన చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఎట్టకెళ్ళకి ఇటు జీవన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణలో కొన్ని అంశాలు అసలు నాకు సంబంధం లేదు, నేను ఎటువంటి భూమి కబ్జా చేయలేదంటూ కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం. తదుపరి విచారణ కూడా ఉండబోతుంది. కంపల్సరీ కూడా మీరు అవైలబిలిటీ ఉండాలని కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇవాళ విచారణ వస్తుంది కాబట్టి
కాబట్టి మరొకసారి ఇటు సామ దామోదర్ రెడ్డి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. సో ఆయన కూడా పిలిపించింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జీవన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని జీవన్ రెడ్డిని మరొకసారి మోకిలా పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు చేవేల పోలీసులు కూడా అతన్ని విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది.